మీరు ఇట్లా చేస్తారు స్కూల్ ఇంట్లో పడతారు మీకు మనకు 6th వెళ్ళి కదా 6 హరీష్ నెక్స్ట్ ఇయర్ మీ స్కూల్ నిలబడుతుంది లేకుంటే స్కూల్ మూతపడుతుంది టీచింగ్ స్టాఫ్ ఉంటుందా 9 members అది తెలుగు మీడియం మరి ఓన్లీ 5 అంటే మన 10th 5 పిల్లలు అయిపోతే మన 15 మంది వచ్చేస్తారు దాన్ని వీక్లీ బజార్ హై స్కూల్కు ఒక సొంత భవనం ఏర్పాటు చేయాలని ఒక భావనతోని దాంతో పాటుగా జంపికెత్తే ఉర్దూ మీడియం అప్పర్ ప్రైమరీ స్కూలే కానీ లేక తెలుగు ప్రాథమిక పాఠశాలే కానీ వాటి కాదు సొంత భవనాలు నిర్మాణం చేయాలని చెప్పని ఈ స్థలాన్ని మనం గుర్తించి రెవెన్యూ పరంగా ఏదైతుందో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అప్పగింపజేసి ఈ భవనాలన్నీ నిర్మాణం చేశారు. అట్లా ఇప్పుడు మీరు రెవెన్యూ ఆర్డీఓ కార్యాలయం వెనుక వైపు కూడా ఏదైతుందో ఒకటి అక్కడ పురాణిపేట స్కూల్ ఉంది, అది కూడా రెంటెడ్ ప్రిమిసెస్ ఉంటాయి. దాన్ని కూడా స్థలాన్ని గుర్తించి సొంత భవనం నిర్మాణం చేశాం. ఉదాహరణ కొత్తవాడ హై స్కూల్ ఉండేనమ్మా, కొత్తవాడ హై స్కూల్ ఏదైతే స్థలం లేకుంటే ఏదైతుందో ఆల్మోస్ట్ అది ఓల్డ్ హై కొత్తవాడ రైతాంగంతో నేను సంప్రదింపులు చేసి వాళ్ళతో స్థలం కొనుగోలు చేయించి వీళ్ళ కొత్తవాడ హై స్కూల్ ఏదైతుందో మనం నిర్మాణం చేసుకున్నాం. అది కూడా గంజ్ హై స్కూల్ ఉందమ్మా, గంజ్ హై స్కూల్ సంబంధించి కూడా ఏదైతుందో స్థలం లేకుంటే అప్పుడు మున్సిపల్ ఏదైతుందో అదేదో ఆటలు క్రీడా మైదానంగా దాన్ని గుర్తించి కొన్ని క్రీడా వస్తువులు ఏర్పాటు చేయాలని చెప్పి భావించింది. మన క్రీడా మైదానం కంటే పాఠశాల వసతి సౌకర్యాలు ప్రధానమైన భావనతో ఏదైతుందో ఇలా గంజ్ హై స్కూల్ సంబంధించి స్థలం మున్సిపాలిటీకి అప్పగింపజేసి అక్కడ మనము భవన నిర్మాణం చేసుకున్నామంట. అట్లాగే ఇదే గంజి ప్రాంతం లోపల ఏదైతుందో వీళ్ళు మున్సిపల్ నుండి స్కూల్ భవన నిర్మాణం కొనుగోలు చేయించారు. అందుబాటులో ఉన్న స్థలాలను పాఠశాలలు అప్పగింప చేయడమే కాకుండా బారిసా स्कूल बिल्डिंग म्यूनसिपालिटी से खरीदवाया पर शायद कहीं भी नहीं है प्राइमरी PS4 మున్సిపాలిటీకి కొనుగోలు చేయించారు అందరూ నిర్వహణ చూపిస్తామని చెప్పండి. ఇప్పుడు కిలాగడ్డకి సంబంధించిన కానీ అమ్మా వీళ్ళు అమీనాబాద్ స్కూల్ ఏదైతుందో వాళ్ళ సొంత భవనము స్థలం లేకుండే అమీనాబాద్కు సొంత భవన నిర్మాణ స్థలం కేటాయం చేసి చేసినాము. అట్లా ఇస్లాంపురం కూడా స్థలాన్ని కల్పింపజేసి భవన నిర్మాణం చేసినామని చెప్పి అంటుండే. గాంధీనగర్ ఏదైతుందో దళితులు అక్కడ పాపం చెప్పండి వాళ్ళకు స్థలం కొనుగోలు వాళ్ళకు సమస్యాత్మకం అయినా కానీ ఏదైతుందో అందరి పెద్దల సహకారం తీసుకొని గాంధీనగర్ హై స్కూల్ సంబంధించిన స్థలాన్ని కొనుగోలు చేసి ఆడ సొంత భవన నిర్మాణం చేసినాము. ఒక విజయపురికి సంబంధించి ఏదైతే కొంత జాప్యమే విజయపురి ప్రైమరీ స్కూల్కి ఏదైతుందో స్థలం కొనుగోలు చేయడం జాప్యమైతే దాన్ని కూడా స్థలాన్ని కొనుగోలు చేసినాం. అందులో భవన నిర్మాణానికి కావాల్సిన నిధుల సమకూర్పు సంబంధించి నేను ఈ మధ్య ఒక 10 లక్షల రూపాయలు SDF కూడా మంజూరు చేయలేదు. దీంతో జగిత్యాల పట్టణంలో 100% ప్రభుత్వ పాఠశాలలో సొంత భవనాలలో టౌన్ మనకు ఒక ప్రత్యేకత అని చెప్పంటున్నాం. అంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక భావనతోని నాకున్నటువంటి ఒక విద్య పట్ల అవగాహనతోని ఈ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని భావించడం జరిగింది. ఇప్పటికి కూడా ఏదైతుందో కొంత బోధన పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకి ఇది ఉర్దూ మీడియం స్కూల్
ఉర్దూ మీడియంలో ఏదైతే ఉందో ఇవాళ 7 క్లాసెస్ ఉన్నాయి. 7 క్లాసెస్ కనీసం 7 టీచర్లు ఉన్నారు. ఇలా 1+2 ముగ్గురు కొనసాగిస్తుండ్రు. పాపం పేరెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళ ఉర్దూ కమిటీ ఏదైతే ఉందో 2 టీచర్స్ ప్రైవేట్గా విద్యా వర్క్స్ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. ఈ ఉర్దూ మీడియం స్కూల్ ఒక సమస్య ఏమొస్తుంది బాబు అని చెప్పారంటే, ఈ ఉర్దూ మీడియం టీచింగ్ కోర్స్ ఏదైతే ఉందో మీకు ఓసీ కానీ ఓసీ అవుతున్నాయి. బీసీ అండ్ ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో ఫిలప్ అవుతలేవు. బీసీ అండ్ ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో ఉర్దూ మీడియం టీచింగ్ క్వాలిఫైడ్ మనకు అందుబాటులో రాకపోవడంతో అవన్నీ అన్ఫిల్డ్ పోస్ట్ అయిపోతుంది. అంటే వాస్తవంగా ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలోపనే ఆలోచించింది ఏ ఉర్దూ మీడియం పోస్టులు అన్ఫిల్డ్ మిగిలిపోతున్నాయో అవన్నీ ఫిలప్ చేయడానికి ఈ రిజర్వ్డ్ కేటగిరీలో అభ్యర్థులు అందుబాటులో లేకున్నట్టు డీనోటిఫై చేసి ఓపెన్ కేటగిరీలు తీసుకొని వాటిని మనం ఫిల్అప్ చేసే విధంగా చర్యలు చేపట్టామని చెప్పని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొంచెం బిఫోర్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. బిఫోర్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఏదైతే ఉందో ఉర్దూ మీడియం నాన్ ఫిల్లింగ్ టీచింగ్ కోర్స్ అన్నీ కూడా ఫిల్అప్ అయ్యే విధంగా ఏదైతే చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి పేర్కొంటున్నాను. ఇలా ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేసుకుంటాం ఇలా మనందరి బాధ్యత. ఇలా ప్రజాప్రతినిధులే కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ ముందు మన పిల్లల్ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలు చేర్చగలిగినట్టయితే అప్పుడు మిగతా వాళ్ళకు ఒక విశ్వాసం ఏర్పడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో మనం మెరుగైన విద్యాబోధన పొందగలుగుతాము అనే ఒక భావన విశ్వాసం ఏర్పడుతుంది. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఈజ్ ఇవాళ 9th క్లాస్లో ఒక అమ్మాయి ఏదైతుందో ఈ గుజరాత్పల్లిలో ఒక ప్రభుత్వ బోధకుడు వాళ్ళ కూతుర్ని ఏదైతే ఇక్కడ చదివిస్తుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు అని చెప్పంటే ప్రభుత్వ పాఠశాల నిర్వహణ పట్ల వాళ్ళ శ్రద్ధ అనేది కనబడుతున్నామని చెప్పండి. ఆ విధమైన పరిస్థితి రావాలి. జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఇతర విద్యాపరమైన సమస్యలు అంటే గతంలో వాస్తవంగా ఏదైతుందో ఈ మౌలిక సదుపాయాల కొరత ఉన్నటువంటి వాటిని పూర్తి చేయాలని భావనతో ప్రభుత్వం చర్యలు చెప్పండి. నేను వాటికి కావాల్సిన నిధులు సమకూర్చడంలో కూడా కొంత సమస్య ఏర్పడటంతో అవన్నీ కొన్ని అసంపూర్తిగా మిగిలిపోయినాయి. ఈ మధ్య రాష్ట్రంలో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో అమ్మ ఆదర్శ పాఠశాలను ఎంపిక చేసి అవన్నింటిలో మౌలిక సదుపాయాలు కల్పన కూడా చర్యలు చేపట్టడం జరిగింది. దాని పరంగా కొంత మనం సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళు ఈ జంబిగద్దె ఉర్దూ మీడియం స్కూల్ సంబంధించి నేను ప్రత్యేకంగా వీళ్ళు చైర్మన్ గారు కూడా విజిట్ చేసిండ్రు. స్థానిక కౌన్సిలర్ వారు ఇక్కడ అందుబాటులో ఉండి ఏదైతే ఇక్కడ కావాల్సినటువంటి ఒక సమస్యల పరిష్కారానికి వారు చొరవ తీసుకుంటున్నారు. అట్లాగే ముస్లిం కమిటీ సదర్ వారి గారు ఏదైతుందో ఈజ్ ఆఫ్టర్ మీ ఫర్ 2 months. వారి గారు ఈజ్ ఆఫ్టర్ మీ ఫర్ లాస్ట్ 2 months. ఇక టీచింగ్ స్టాఫ్ కూడా పలు పర్యాలు రావడం జరిగింది. సమస్యలను పరిశీలన చేయాలని చెప్పాను. ఇవన్నీ కమిషనర్ గారి దృష్టికి తీసుకోవడంతో కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇవాళ ఇక్కడ మనకు ఈ జంబిగద్దె ఉర్దూ మీడియం పాఠశాలలో ఉన్నటువంటి ఒక సమస్యల పరిష్కారానికి ఏదైతే ఈ డ్రైనేజ్ వాటర్ లోపలికి రావటమే కానీ వాటర్ లాగింగ్ ఏరియాను క్లీన్ చేయడమే కానీ ఈ జంగల్ క్లియరెన్సే కానీ ఇవన్నీ కూడా ప్రాధాన్యతతో క్లియరింగ్ చేయడం జరిగింది. ఇంకా కూడా కల్పించిన సౌకర్యాలు కల్పన చేయాలని పని నేను ప్రత్యేకంగా చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లా కమిషనర్ గారు కూడా ఏదైతే చొరవ తీసుకోవాలని చెప్పి అంటున్నాను. స్థానిక కౌన్సిలర్ గారు కూడా మీరు ఏదైతే ఉందో చాలా వరకు 50% స్కూల్స్ దే హ్యావ్ దేర్ ఓన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. లేనటువంటి ఒక పాఠశాల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మన మున్సిపాలిటీకి వెళ్ళి సౌకర్యం అనుకూలిస్తే బాగుంటుందా మనం, ఎందుకంటే ఇట్స్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు జగిత్యాల పౌరులకు మనం తాగునీటి సదుపాయం కల్పింపజేస్తున్నప్పుడు ఇందులో బోధన పొందిన విద్యార్థులు కూడా వాళ్ళు మన పౌరుల పిల్లలు. ఇప్పుడు వాళ్ళకు తాగునీటి సౌకర్యం కల్పించే బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ట్యాప్ పెట్టగలిగినది పబ్లిక్ ట్యాప్ పెట్టిస్తాము. ఇప్పుడు మనం ఇక్కడ ట్యాప్ కనెక్షన్ తీసుకునే అవకాశం ఉందా? నేనేమంటున్నా సార్ కమిషనర్ గారు, యూ ఐడెంటిఫై గవర్నమెంట్ స్కూల్స్కి ఏదైతే ఉందో మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ లేని స్కూల్స్ ఎన్నో ఐడెంటిఫై చేసి వాటికి మనం ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఒకసారి మనం ట్యాప్ కనెక్షన్ ఇచ్చినట్టయితే ఆ వాటర్ని వాళ్ళు వినియోగించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ముందుకెళ్ళి వాటర్ సప్లై పైప్ లైన్ ఉందా బాబు, దీనికి సంబంధిత అధికారి ఎవరు వాళ్ళకి ఆదేశాలు జారీ చేసి మీరు వెంటనే రేపు దసరా హాలిడేస్ పూర్తి అయ్యే లోపల వాటర్ ట్యాప్ కనెక్షన్ పెట్టమని చెప్పారు.
వాళ్ళకి ఎందుకంటే ఈ బోర్ వాటర్ ఫెసిలిటీ ఉన్నది. బోర్ వాటర్ ఫెసిలిటీ ఏదైతే ఉందో త్రాగడానికి అది వినియోగపరంగా లేదు. మనం నల్లబెట్టేసి మీరు ఎట్లా మీ టైమింగ్ ప్రకారం ఇచ్చినా కానీ ఆ ఇచ్చే గంట లోపల వాళ్ళు నీళ్ళు పట్టి పెట్టుకుంటారు. యూ నీడ్ నాట్ గివ్ ఇట్ ఫర్ 24 hours. మన సప్లై వేలల్లో మీరు నీరు సరఫరా చేసినట్టయితే వాళ్ళు పట్టి పెట్టుకుంటారు. మీరు ఒక ట్యాప్ కనెక్షన్ పెట్టిస్తే ఇది 3 స్కూల్స్ పనిచేస్తాయి మనకు. అంటే వీక్లీ బజార్ హై స్కూలే కానీ, వీక్లీ బజార్ ప్రైమరీ స్కూలే కానీ, ఈ జంబిగతే మనకు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉర్దూ మీడియమే కానీ 3 స్కూల్స్ పనిచేస్తాయి అమ్మా. ఇది ఒకటి టాప్ ప్రియారిటీతో ఏదైతుందో టాప్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పని నేను గౌరవ చైర్మన్ గారికి మీరు కమిషనర్ గారు కూడా చొరవ తీసుకుని ఏర్పాటు చేయాలని చెప్పని నేను కోరుతున్నాను. ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు కూడా మీరు ఏవైతే ఫ్లోరింగ్ సింక్ అయిపోయింది. ఈ సింక్ కావడంతో ఏదైతే కొంత పిల్లలు స్నాక్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ప్రాధాన్యతతో ఏ నిధులు సమకూర్చి దీన్ని మనం మరమ్మతు చేయగలతో చేపించడంతో చెప్పంటూ నేను మధ్యాహ్న భోజనం సక్రమంగా ఉందమ్మా? మధ్యాహ్న భోజనం ప్రాబ్లం లేదు కదా? టేక్ కేర్ ఆఫ్ ఇట్. తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఒక ప్రత్యేకత సంతరించుకున్నట్టు జగిత్యాల పట్టణంగా తీర్చిదిద్దాం. ఈ అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఏదైతుందో జగిత్యాల టౌన్ ఇప్పటికే ఇది ఈ నాన్ ఆస్పెక్ట్స్ ఇది ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఏదైతుందో నాకున్నటువంటి ఒక ప్రజా జీవితం అనుభవం లోపల ఫర్ ద లాస్ట్ 4 decades ఐఎమ్ అబ్జర్వింగ్ ఏ విధమైనటువంటి ఒక త్రాగునీటి సమస్య లేకుండా త్రాగునీటి సరఫరా చేయగలిగే టౌన్ జగిత్యాల పట్టణమే అని చెప్పడం తప్పదని చెప్పండి. వీళ్ళ గత టీఆర్ఎస్ ప్రభుత్వం భగీరథ అని ఏదైతే కార్యక్రమం తెరపైకి ఇచ్చిందో అంతకంటే ముందే టౌన్ ఏదైతే 100% ప్రతి హౌస్ హోల్డే నీటి కూడా ఉండే విధంగా ఏదైతుందో 200 రూపాయలకి నల్ల కనెక్షన్ కల్పించినాం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఓన్లీ ఫర్ 200 ట్యాప్ కనెక్షన్ అమ్మా, ఓన్లీ 200 రూపీస్ ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని అమలు చేసినామని చెప్పండి. ఇలా డ్రింకింగ్ వాటరే కానీ, శానిటేషనే కానీ, ఇలా అన్ని రంగాలలో కూడా జగిత్యాల పట్టణము ఒక ప్రత్యేక సంతరించిన టౌన్గా దీన్ని మనం తీర్చిదిద్దుకోవడం జరిగింది. ఇది మరింత మెరుగుపరుచుకునే విధంగా మరి ప్రస్తుత పాలక మండలి కృషి చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నా. కమిషనర్ గారు కూడా ఏదైతుందో ప్రత్యేకంగా చొరవ తీసుకొని పాలక మండలి యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం ఈ పట్టణాన్ని కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ఏదైతుందో కార్యాచరణ రూపొందించుకొని ఆ కార్యాచరణ అమలుకు మీరు కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పని